హలో అండి, నేను ఇవాళ చికెన్ కర్రీ బగారా రైస్ పసుపు వేసుకుంటున్నాను. చికెన్ కలిపి పెట్టుకుంటానండి. చికెన్ కలిపి పెట్టుకుంటే ఒక అరగంట సేపు మంచిగా ఉంటుందండి. ఉప్పు కూరకు సరిపడా ఉప్పు వేసుకుంటున్నానండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి, ఫ్రెష్గా నూరు వేసుకుంటే బాగుంటుంది. దాంట్లోకి కొంచెం పుదీనా, 2 పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నానండి. 2 ఉల్లిపాయలు కూడా కొంచెం కొత్తిమీర. ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసి ఈ మొత్తం ఉల్లిపాయ, అల్లం వెల్లిపాయలు అన్నీ బాగా కలిసేలా కలుపుకుందాం. కలిపి పక్కన పెట్టేస్తాం. ఇలా కలుపుకున్నాం కదండి, ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుందాం. ఈలో బగారా రైస్ చేసుకుందాం. బగారా రైస్కి గిన్నె పెట్టుకున్నాం కదండి, కొంచెం ఆయిల్ వేసుకుందాం. కొంచెం నెయ్యి వేసుకుంటున్నాం అండి. బిర్యానీలో కావాల్సిన మసాలాలన్నీ వేసుకుంటున్నామండి. షాజీరా, లవంగా చెక్క, ఉల్లిపాయలు వేసుకున్నాం. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలేనండి. పచ్చిమిరపకాయలతోనే బగారా రైస్ చేస్తారు. షాజీ రైస్ ఇవి బాగా వేగాలండి. ఉల్లిపాయలు కారం అంటూ వేయరండి, ఇంకా పచ్చిమిరపకాయలే మనం వేసుకుంటాం. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నానండి బగారా రైస్లోకి. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయ్యింది కదా, అల్లం వెల్లిపాయ కూడా కొంచెం ఫ్రై అవ్వాలండి. నేను 1 స్పూన్నర వేసానండి అల్లం వెల్లిపాయ పేస్ట్. కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేగింది కదండి, ఇది కూడా బాగా కొంచెం ఫ్రై అవ్వాలి. కొంచెం ధనియాల పౌడర్ అండి, కొంచెం పెరిగేసుకున్నామండి. పెరిగేసుకొని 1 నిమిషం కలుపుకున్నాక వాటర్ పోసేసుకోవచ్చు. ఇప్పుడు వాటర్ పోసేసుకున్నానండి. నేను వాటర్ పోసుకున్నాను. 1/2 కేజీ బియ్యానికి 1 కప్పు వాటర్ పోసుకున్నాము. బియ్యం దేంతో కొలిసి తీసుకున్నాము, వాటర్ కూడా అలాగే తీసుకోవాలండి. వాటర్లో ఉప్పు కూడా వేసేసుకున్నానండి. వాటర్ మరిగేదాకా ఆగుదాం. వాటర్ ఇలా మరిగింది కదండి, ఇప్పుడు రైస్ వేసేసుకుందాం. వాటర్ అన్నీ వంపి వేసుకోవాలండి, లేదా అన్నం మెత్తగా అయిపోయిద్ది. ఇప్పుడు బియ్యం వేసేసే కదండి, ఒక్కసారి ఇలా కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు వదిలేద్దాం. బగారా రైస్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆపేసేసుకుందాం. కళాయి పెట్టేసుకున్నానండి, నూనె పోసుకుంటున్నా. కర్రీకి నూనె వేడైందండి. ఒక బిర్యానీ ఆకు, లవంగా చెక్క, యాలకులు వేసుకున్నాను. ఇప్పుడు కలిపి పెట్టుకున్నాం కదా చికెన్ కూడా కలిపి వేసుకున్నాం కదండి. చికెన్ బాగా ఫ్రై అయ్యేదాకా కలుపుకున్నామండి. చికెన్ బాగా దగ్గర ఒక 5-10 నిమిషాల పాటు ఫ్రై చేస్తూనే ఉండాలండి. మేము చాలా రోజుల తర్వాత చికెన్ తీసుకొచ్చుకున్నామండి. దగ్గర ఒక 1-2 నెలలు అవుతుంది చికెన్ తెచ్చుకొని. మా పిల్లలు చికెన్ బగారా రైస్ చెయ్యి మమ్మీ అంటే చేస్తున్నానండి. మనం చేసేది ఏదైనా పిల్లల కోసమే కదండి. చికెన్ బాగా కలుపుకుంటూనే ఉండాలండి. మా పిల్లలు చికెన్ బగారా రైస్ చెయ్యి మమ్మీ అన్నారండి. వాళ్ళకి నచ్చింది ఇవాళ సండే రోజు చేసి పెడుతున్నాను. అంటే సండే చేస్తున్నాను, సాయంత్రం పూట. రేపు పెడతానండి వీడియో. నా వీడియోస్ చూస్తూ ఉండండి, కొంచెం సపోర్ట్ చేయండి. అలాంటి వాళ్ళని కొంచెం సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను బాగా వంటలు చేస్తానండి. మీరు కూడా నాలాగే చేసి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు బగారా రైస్ మూత తీసి చూద్దామండి. చూసారా ఎంత బాగుందో, ఎంత పొడులుగా చూసారా, మెతుక్కి అంటుకోకుండా ఎంత బాగా వచ్చిందో చూసారు కదండి. అసలు ఎంత టేస్ట్గా కూడా ఉంటుందండి. దగ్గర 5 నిమిషాల పాటు అయిందండి. కలుపుకుంటానే ఉండాలి, లేదా మాడిద్దండి, అడుగంటుద్ది చికెన్ అనేది. కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి నేను
కొంచెం కొబ్బరి గసగసాలు ఒక ఉల్లిపాయ వేసి పేస్ట్ చేశానండి. కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి బగారా రైస్లోకి ఫ్రై లాగైనా చేసుకోవచ్చు. మా పిల్లకి గ్రేవీ కావాలి, అందుకని ఇలా వేసుకుంటాం. పది నిమిషాలు అయిపోయింది కదండి. ఇప్పుడు కొబ్బరి పేస్ట్ వేసుకున్నాం. నేను కొంచెం కొబ్బరి పేస్ట్ వేసుకుంటున్నానండి. కొబ్బరి పేస్ట్ వేసాక బాగా దగ్గర ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. కొబ్బరి వేసాక కలర్ చేంజ్ అయింది చూసారండి. ఇందాక ఎర్రగా ఉంది, కొబ్బరి కలర్ చేంజ్ అయిద్దండి కొబ్బరి వేస్తే. కాకపోతే ఇందాకలాగే ఉంచొచ్చు. కొంచెం మా అమ్మాయి గ్రేవీ కావాలి అంటుంది కాబట్టి నేను లైట్గా కొబ్బరి వేసుకున్నాను. కొబ్బరి వేసాక ఒక 5 నిమిషాల పాటు దగ్గర ఫ్రై చేశానండి. ఇంకొక 2 నిమిషాలు ఫ్రై చేద్దాం. ఇప్పుడు బాగా ఫ్రై అయింది కదండి కొబ్బరి కూడా వేసాక 5 నిమిషాలు. ఇప్పుడు కొన్ని వాటర్ కొంచెమేనండి, గ్రేవీ వరకే లైట్గా. ఇప్పుడు అలా ఉడుకుతుంది కదండి. కొంచెం ధనియాల పౌడర్, చికెన్ మసాలా అండి, కొంచెం చికెన్ మసాలా వేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకున్నామండి. లైట్గా గ్రేవీ వచ్చేలాగా ఉంచుకున్నానండి. మన గ్రేవీ వద్దు ఫ్రై లాగే తినేద్దాం అనుకుంటే నేను వాటర్ వేయకుండా ఉన్నాను కదా, ఆ టైంలో స్టవ్ ఆపేసేసుకోవచ్చు. స్టవ్ ఆపేసుకొని కొత్తిమీర వేసేసుకున్నామండి. ఆ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగుందో. ఇప్పుడు స్టవ్ ఆపేసేసుకున్నామండి. బగారా రైస్ రెడీ అయిపోయిందండి. వేడిగా ఉంది. చికెన్ కర్రీ అండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.